ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయకుండాసనంలో తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. 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 భగవాన్ వెంకటేశ్వర లీల వివరించుకుందాం. ఒకసారి సత్యమ్మ గారికి స్వప్నంలో భగవాన్ వెంకటేశ్వర ఎదురొస్తున్నారు. ఆ వస్తున్న దారిలో పేడ, చెత్త చెదారం అంతా ఉంది. అదంతా సత్యమ్మ గారు గబగబా వెళ్ళి సరిచేస్తున్నారు. అప్పుడు వెంకటేశ్వర ఒక నిమిషం ఆగి, అమ్మో, వెంకయ్య పేరు మీద పిడిగడు మెతుకులు పెట్టిన వారికి, తెచ్చిన వారికి వారి లెక్కలను సరిచేసి వద్దామని బయలుదేరానమ్మా. ఈ మధ్యలో నువ్వు వచ్చావమ్మా, నీకు కూడా లెక్క సరిపోయింది అని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటి, మనం మనసు శుభ్రం లేకుండా మొహాన బొట్లు, శరీరంతో ఆకర్షణగా ఉండటంలో ఉపయోగం. మనసు అనేది తెల్లగా పరమాత్మ వైపు అడుగులు వేస్తూ ఉంటేనే అది ఫలితమని వెంకయ్య స్వామివారికి ఇక్కడ సత్యమ్మ గారికి స్వప్న దర్శనం ఇచ్చారు. అంటే ఇక్కడ స్వామివారు ఏమంటున్నారు, వెంకయ్య పేరు మీద పిడికిడు మెతుకులు పెట్టిన వారికి, తెచ్చిన వారికి, వారి కుటుంబం అంతటి మనమే చూడాలన్నారు. అందుకని ఏం చెబుతున్నారు, పెట్టిన వారికి లెక్కలని సరిచేయాలమ్మా అన్న. అంటే ఆయన పేరు మీద ఎవరైతే అన్నదానం చేస్తారో, ఆయన పేరు మీద ఏదైనా కార్యక్రమాలు చేస్తారో దానికి ఆ కుటుంబానికి మనం చెప్పుకోలేంత, మనకు కనపడినంత పుణ్యాన్ని దారబోసి మనల్ని ఎన్ని మెట్లు ఎక్కిస్తారో ఆ పరమాత్ముడు తెలుసు. అందుకనే సత్యమ్మ గారి స్వప్న దర్శనంలో ఇచ్చి అన్నదానం యొక్క విలువని, అన్నదాన పరమార్థాన్ని మనకి ఇక్కడ వివరించి చూపించారు. కాబట్టి మనం ఎంతో ధన్యులంగా ఉండాలి. అందుకని స్వప్నంలోనే వెంకటేశ్వర ఎక్కువ దర్శనాలు ఉంటాయి, స్వప్నంలోనే ఎక్కువ ఆదుకోటాలు ఉంటాయి. మరి అంటే పరమాత్ముడు ఏమన్నారు, అమ్మో, వెంకయ్య పేరు మీద పిడికిడు మెతుకులు పెట్టిన వారికి, తెచ్చిన వారికి, వాళ్ళ కుటుంబం మంచి చెట్లు మనమే చూడాలన్నారు. అట్లాగే సత్యం గారితో ఏమన్నారు, అమ్మో, వెంకయ్య పేరు మీద పిడికిలు పెట్టిన వారికి అందరికి లెక్క సరిచేయాలమ్మా అన్నారు. అంటే ఇక్కడ పరమాత్ముడు ఏదైనా నిండు కుండల్లే ఉన్నాడు. మనల్ని అనుగ్రహించడానికి, మనం అనుగ్రహానికి పాత్రలు అవ్వాలంటే స్వామివారి యొక్క మార్గంలో పయనించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ పయనించడానికి కూడా భగవాన్ వెంకటేశ్వర అనుగ్రహించాలి మనం అందరం కోరుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. తెనాలి నుండి సంగంజాలగుడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలం గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠాసనం ఉంది. అభయ వైకుంఠాసనంలో భగవాన్ వెంకటేశ్వర మూల స్వరూపాన్ని పూజ అనంతరం పెడుతున్నాం యూట్యూబ్ ఛానల్లో. అట్లాగే స్వామివారిని దర్శించండి. స్వామివారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం పొందబోతున్న ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.